హలో, నేను మిస్సెస్ రావు. భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు. అక్కడ మతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ లేకపోవడంతో భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అనేది అమెరికా సంస్థ ఇచ్చినటువంటి ఒక నివేదిక అమెరికా ప్రభుత్వానికి. ఆ నివేదికలో 2 అంశాలని పొందుపరిచారు. ఒకటి, ఆర్ఎస్ఎస్ మీద ఆంక్షలు పెట్టాలి. 2, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ దీని మీద కూడా ఆంక్షలు పెట్టాలి. ఈ 2 ప్రతిపాదనలు చేసింది అమెరికా కమిషన్, అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కమిషన్. అది భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితుల్ని, భారతదేశంలో మత స్వేచ్ఛని, వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత మత స్వేచ్ఛ అనేది లేకుండా ఉంది భారతదేశంలో. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, పౌర హక్కులకు విరుద్ధం అనేటువంటి అంశాన్ని పొందుపరుస్తూ కమిషన్ అమెరికా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సో ఇప్పుడు మనకు ఆర్ఎస్ఎస్ అంటే ఒక పవర్ఫుల్ సంస్థ, బీజేపీకి అనుబంధంగా ఉండేటువంటి సంస్థ అనేది అనుకుంటూ ఉంటాం. కానీ ఆర్ఎస్ఎస్ని కదిలించిన, బీజేపీని కదిలించిన భిన్నంగా చెప్తూ ఉంటాయి. బీజేపీతో మాకు సంబంధం లేదని చెప్పి ఆర్ఎస్ఎస్ చెప్తూ ఉంటుంది, ఆర్ఎస్ఎస్తో మాకు సంబంధం లేదని బీజేపీ చెప్తూ ఉంటుంది. కానీ తెర వెనుక మాత్రం ఈ 2 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అనేది జగద్విదితం, అందరికీ తెలిసినటువంటి అంశం. ఈ ఆర్ఎస్ఎస్ ప్రభావం కారణంగా మత స్వేచ్ఛ అనేది లేకుండా ఉంది అనేది అమెరికా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. మరి ఆర్ఎస్ఎస్ లవ్ జిహాద్ని వ్యతిరేకిస్తుంది. అలాగే బీజేపీ ప్రభుత్వం మీద మత మార్పిడికి సంబంధించినటువంటి చట్టం, మత మార్పిడి నిరోధించాలి, నియంత్రించాలి, ఆ చట్టాన్ని తీసుకురావాలని ప్రెజర్ చేస్తుంది. మరి ఆ చట్టాన్ని తీసుకువచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి సర్కారు పరిశీలిస్తుంది అనేటువంటి టాక్ వినిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో ఆయా రాష్ట్రాల హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులో కొన్ని కేసులు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి తీర్పుల్ని కనుక మనం బేరీజ్ వేసుకుంటే భారతదేశంలో మతం మార్పిడి చేసినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అనేటువంటి తీర్పులు వచ్చాయి. అలాగే మత మార్పిడి అనేది నిషేధించాలి అనేది కూడా భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ మతం మారితే కులాల ప్రాతిపదికన ఇచ్చినటువంటి రిజర్వేషన్ చెల్లదు అనేటువంటి తీర్పులు కూడా ఆయా హైకోర్టులో వస్తూ ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని ఒక చట్టం తీసుకురావాలి, మత మార్పిడి నిషేధ చట్టం అనేది పరిశీలిస్తుంది. బహుశా ఆ కోణం నుంచి అమెరికా కమిషన్ ఆలోచించి మత స్వేచ్ఛ అనేది భారతదేశంలో లేదు అని చెప్పి ఒక నివేదిక ఇచ్చి ఉండొచ్చు. ఇంకా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ దీని మీద కూడా ఆంక్షలు పెట్టాలని చెప్పి నివేదిక ఇచ్చింది. ఈ 2 ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వీటిని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ ఈ అంశాల మీద కనుక సీరియస్గా రియాక్ట్ అయితే అమెరికా ప్రభుత్వం, అప్పుడు భారతదేశం ఏం చేస్తుంది, ఏం చేయాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.